మనలో చాలామంది కలలు కంటారు కాని కొందరే ఆ కలల కోసం ఆకాశం దాటి ప్రయాణం చేస్తారు. అలాంటి ఒక పవర్ఫుల్ స్టోరీనే మన కల్పనా చావ్లా గారిది. ఆమె పుట్టింది హర్యానాలో ఒక చిన్న టౌన్లో. కాని ఆమె కలలు మాత్రం ఆకాశమంతా. పిల్లలందరూ బొమ్మలతో ఆడుకుంటే కల్పన మాత్రం పైకి చూస్తూ ఆ ఆకాశం చివర ఏముంది అని ఆలోచించేది. కాని చుట్టుపక్కల వాళ్ళు అమ్మాయివి కదా, నీకెందుకిలాంటి పెద్ద పెద్ద ఆశలు అననేవారు. కాని ఆమె ఆ మాటల్ని లైట్ తీసుకుంది. తన కసిని మాత్రం గుండెల్లో దాచుకుంది. ఇండియాలో ఇంజనీరింగ్ అయిపోయింది. కాని ఆకలి తీరలేదు. ఒక బ్యాగు, గుండె నిండా ధైర్యం. అంతే, ఫ్లైట్ ఎక్కేసింది అమెరికాకి. కొత్త దేశం, కొత్త భాష, ఎక్కడ చూసినా కాంపిటీషన్. కాని మనోళ్లకి ఆ కసి ఉంటే ఆపడం ఎవరితరం కాదుగదా. పగలు రాత్రి అనకుండా కష్టపడింది. రిజెక్షన్లు వచ్చాయి. కాని ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఎందుకంటే తనకు తెలుసు, నా కల నాకోసం ఎదురుచూస్తోంది అని. ఆఖరికి నాసా గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళింది. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయ మహిళగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఆ క్షణం, అది ఒక్క కల్పన విజయం మాత్రమే కాదు, భారతదేశం గర్వంతో కాలర్ ఎగరేసిన క్షణం. కాని కథ అందంగా ముగియలేదు. రెండో ప్రయాణంలో ఆమె తిరిగి రాలేదు. భూమి ఆమెని కోల్పోయింది కావచ్చు, కాని ఆకాశం తన గర్వపు బిడ్డను శాశ్వతంగా దాచుకుంది. ఆమె జీవితం చిన్నదే ఉండొచ్చు, కాని ఆమె వదిలి వెళ్లిన ఇన్స్పిరేషన్ మాత్రం ఎప్పటికీ చావదు. నువ్వు ఎక్కడ పుట్టావు, నీ దగ్గర డబ్బులున్నాయా లేదా, ఇవన్నీ సెకండరీ. నీ కల మీద నీకు నమ్మకం ఉందా, అదే అసలైన మ్యాటర్. కల్పనా చావ్లా గారు చెప్పిన ఒక్క మాట ఎప్పుడూ గుర్తుంచుకో. కలలు కనే ధైర్యం నీకుంటే వాటిని నిజం చేసే దమ్ము కూడా నీకొస్తుంది. ఆకాశం అనేది ఎవ్వరికీ హద్దు కాదు. హద్దులు అనేవి మనం మైండ్లో పెట్టుకునేవి మాత్రమే. ఆ హద్దులు దాటి దూసుకుపో, నీ గమ్యం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఇది మన భారతీయుల గర్వం, కల్పనా చావ్లా కథ. ఈ స్టోరీపై మీ ఫీలింగ్ని కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ చేసి సోల్ రైస్ స్టోరీస్ VSSRTకి సబ్స్క్రైబ్ అవ్వండి.